లక్ష్మీదేవి ఆవిర్భవన కథకు ఎంత శక్తి ఉందంటే, ఈ మహిమాన్వితమైన కథను విన్నవారికి జన్మజన్మల నుండి వెంటాడుతున్న దారిద్ర్యము తొలగిపోయి, ఆ తల్లి దీవెనలతో జీవితమంతా ఆనందమయంగా మారుతుంది. అందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకసారి దూర్వాస మహర్షి ఇంద్రునికి ఒక దివ్యమైన హారాన్ని ఇస్తాడు. అయితే ఇంద్రుడు ఆ హారాన్ని తన ఏనుగు ఐరావతం మెడలో వేయగా అది దాన్ని కింద పడవేసి తొక్కుతుంది. దీంతో ఆగ్రహించిన దూర్వాస మహర్షి ఇంద్రుడిని, దేవతలను శాపగ్రస్తులను చేస్తాడు. ఆ శాపం వల్ల దేవతలు తమ శక్తిని, సంపదలను కోల్పోతారు. దీంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువుని శరణు కోరగా విష్ణువు వారికి క్షీరసాగర మదనం చేయమని సలహా ఇస్తారు. అంటే పాల సముద్రాన్ని మదనం చేయాలి. దాని ద్వారా అమృతం లభిస్తుంది. అది తాగితే మళ్ళీ శక్తిని పొందుతారని విష్ణువు చెబుతారు. దేవతలు మరియు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని సముద్రాన్ని మదనం చేయడం మొదలుపెడతారు. సముద్ర మథనం చేసేటప్పుడు హాలాహలం, కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం వంటి అనేక దివ్యమైన వస్తువులు సముద్రం నుంచి ఉద్భవిస్తాయి. చివరగా బంగారు రంగులో మెరిసిపోతూ చేతిలో తామర పువ్వులు పట్టుకొని లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఆవిర్భవిస్తుంది. లక్ష్మీదేవి ఉద్భవించగానే ఆమె దివ్యమైన తేజస్సు, సౌందర్యాన్ని చూసి దేవతలు, రాక్షసులు ఆశ్చర్యపోతారు. లక్ష్మీదేవి తన మనసులో శ్రీ మహావిష్ణువుని తన పతిగా ఎంచుకుంది. ఆయనలోని నిశ్చలత్వం, శాంతి, అపారమైన ప్రేమను ఆమె గుర్తించింది. అందుకే ఆమె తన చేతిలో ఉన్న వరమాలను తీసుకుని నేరుగా శ్రీ మహావిష్ణువు మెడలో వేసి ఆయనను వరించింది. ఈ ఘట్టం తర్వాతనే లక్ష్మీదేవి విష్ణుపత్నిగా ప్రసిద్ధి చెందారు. లక్ష్మీదేవి ఆవిర్భవించి ఇంద్రుడిని శాపం నుండి విముక్తుణ్ణి చేసి దేవతలకు తిరిగి వారి సంపద, ఐశ్వర్యం, శక్తిని ప్రసాదించింది. ఆమె రాకతో స్వర్గలోకం మళ్ళీ వైభవంగా వెలిగిపోయింది. అప్పటి నుండి లక్ష్మీదేవి సంపదలకు, ఐశ్వర్యానికి, శ్రేయస్సుకి అధిష్టాన దేవతగా కొలవబడుతున్నారు. ఓం విష్ణుపత్న్యై నమః.